బాహుబలి కంక్లూజన్ థియేటర్లో బ్లాక్ బస్టర్ చేస్తుండగా ఇంకోవైపు టికెట్లు అంతకు మించినటువంటి ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా నెల్లూరుని ఒక ప్రామాణికంగా భావించే ఇండస్ట్రీలో ఇక్కడి సినిమా పైన సర్వత్రా అభిప్రాయాలను కూడా తీసుకుంటారు. ఇదే క్యాష్గా చేసుకుంటున్నారు ఒకవైపు యాజమాన్యాలు, ఇంకోవైపు బ్లాక్ విక్రేతలు. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని S2 థియేటర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ దాదాపు 3 స్క్రీన్లు ఉన్నాయి. ఇక్కడ ఈ సినిమా ఇప్పటి నుంచి కాదు, 1989, 83 నుంచి రామారావు సినిమాల నుంచి కూడా ఇండస్ట్రీలో ఇక్కడ నుంచే ప్రామాణికంగా తీసుకుంటారు. ప్రస్తుతం బాహుబలిని 2 కంక్లూజన్గా తీసుకుంటే ఇక్కడ టికెట్ల ధరలు ఏ రేట్లో ఉన్నాయో కొందరు ప్రేక్షకులు మన దగ్గర ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. బాబు చెప్పండి, ఈరోజు బాహుబలి 2 టికెట్లు ఎలా దొరుకుతున్నాయి, ఎంత అమ్ముతున్నారు? బాహుబలి 2 కోసం ఎంతో వెయిట్ చేసాం మేము. అది మాకు రానే వచ్చింది ఈరోజు. దాన్ని ఆనందపడాలో ఆ సినిమా కోసం ఎంతోమంది విద్యార్థులు కానీ బయట వాళ్ళు కానీ టికెట్ మామూలు రేటుకు కొనుక్కొని బయటకు వచ్చి అధిక ధరలు 2000 నుంచి 3000, 4000 దాకా అమ్ముకొని వాళ్ళ జోబీలు నింపుకుంటున్నారే కానీ లాస్ట్కి ఆ సినిమా సంబంధించిన ఫ్యాన్స్కి కానీ చెడ్డ పేరైతే మాత్రం చాలా వరకు తెస్తున్నారు. అప్పటికి S2 వాళ్ళు, పోలీస్ సిబ్బంది దీని వరకు చాలా మంది ప్రయత్నిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా విద్యార్థులు కూడా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ జరుగుతుంది. కాబట్టి పోలీసు అధికారులని ఒకటే అడుగుతున్నాం, విద్యార్థుల్ని దయచేసి రంగంలో ఉంటే ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని వాళ్ళని హెచ్చరించవలసిందిగా కోరుతున్నాము. వాళ్ళని ఇట్లాంటి దారిలోకి రాకుండా మళ్ళా మీరు కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థి సంఘాల తరఫున మేము ఎటువంటి దానికైనా ఫైట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. టికెట్లు మాకు అందుబాటు ధరలో ఉంచండి, టికెట్ చూడాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఈ సినిమా కోసం చాలా రోజులు వెయిట్ చేశారు. ఈ బాహుబలి 2 కోసం ఎన్నో సినిమాలు కూడా ఆపడం కూడా జరిగింది. కాబట్టి దయచేసి సినిమాని మంచిగా చూడండి. పైరసీని కూడా వ్యతిరేకిస్తున్నాం. ఖచ్చితంగా పైరసీని మాత్రం ఎంకరేజ్ చేయబాకండి. ఎక్కడ పైరసీ కనిపించినా పోలీస్ అధికారులకి, అట్లే మీడియా మిత్రులకి, అట్లాగే ప్రభాస్ అసోసియేషన్, ఫ్రాన్స్ అసోసియేషన్ ఉంటారు, వాళ్ళకి తెలియజేయండి. బాబు, ఇప్పుడు టికెట్లు ఎంత ధర పోతుండే, ఈ చూడాలన్న వాళ్ళ పరిస్థితి ఎలాగ ఉంది అంటే? ఇంతకుముందు ఏంటంటే బ్లాక్ మార్కెట్ అనేది బయట విడిగా జరుగుతుండేది, ఎవరికో బయటకి ఇచ్చేసి అట్లా విధంగా జరిగేది. ఇప్పుడు ఏంటంటే ఆ మొత్తం ఆన్లైన్ అయిపోయేసరికి డైరెక్ట్గా వాళ్ళే ఆన్లైన్లో ఎక్కువ రేట్లు పెట్టేయాల్సి వస్తుంది. అంటే జస్ట్ టికెట్స్ అంటే నేమ్స్ మెన్షన్ చేయకూడదు, జస్ట్ చెప్తున్నాను, వాళ్ళు డైరెక్ట్గా పెట్టేయాల్సి వస్తుంది. అది చూడడం వల్ల ఫ్యాన్స్ చాలా తీవ్రంగా హర్ట్ అయిపోతున్నారు. సో అందువల్ల బ్లాక్ మార్కెట్ అనేది బాగా పబ్లిక్ అయిపోయింది. ఇప్పుడు దాని మీద మంచి యాక్షన్ చేసుకుంటే మంచిది. ఇది నెల్లూరులో ఒక సినిమా ఇండస్ట్రీకే ప్రామాణికంగా భావించేటటువంటి నెల్లూరులో ఈరోజు బాహుబలి టికెట్ల విక్రయాలు జనరల్ టికెట్ల కంటే కూడా బ్లాక్లోనే అధికంగా పోతున్నాయి. ఇప్పటికే పోలీసులు కూడా దాదాపు 4 అదుపులో తీసుకున్నారు. వాళ్ళ దగ్గర కొంత క్యాష్ కూడా రికవరీ చేశారు. ఇది S2 దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి.